ఉమ్మడి కడప జిల్లాలో ఉప ఎన్నిక ఫలితాల ఉత్కంఠ నెలకొంది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నికల్ కళాశాలలో కౌంటింగ్ జరుపుతున్నారు. అయితే వైసీపీ ఏజెంట్లు లేకుండానే కౌంటింగ్ సాగుతోంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం తీరు నిరసిస్తూ వైసీపీ ఏజెంట్స్ బాయ్కాట్ చేశారు. సార్ బైపోల్ కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉన్నారని తెలిపారు జెడ్పీసీఈఓ. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక రౌండ్లో లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా 3 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని వివరించారు. మధ్యాహ్నం వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. పులివెందులలో మొత్తం ఓట్లు 10,601 కాగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లుంటే 20,681 ఓట్లు పోలయ్యాయి. ఆ రెండు కూడా వైసీపీ సిట్టింగ్ సీట్లు. అయితే కూటమి విజయం ఖాయమనే ధీమాలో ఉన్నారు తమ్ముళ్ళు. ఉమ్మడి కడప జిల్లాలో ఉప ఎన్నికల ఫలితాల ఉత్కంఠ నెలకొంది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది ఉదయం 8 గంటల నుంచి. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ హుసేన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఏమిటి సంగతి? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే దాదాపుగా గంట అయింది ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై. ఎటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి? అలాగే ట్రెండ్స్ ఏమైనా ఊహించగలుగుతున్నారా వాళ్ళు ఎవరైనాను? అలాగే మీడియాకి వచ్చి చెప్పడం కానీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఎంత అంటే ఎన్ని గంటలకు ఒకసారి బయటకు వచ్చి చెప్తూ ఉంటారు? లేకపోతే ఒక ఇతిమిద్ధంగా ఒక సమయం ఏమైనా పెట్టుకున్నారా? ఏమిటి సిచ్యువేషన్? ఓకే, థ్యాంక్ యూ రమణ. కడప జిల్లాకు సంబంధించినటువంటి 2 ఉప ఎన్నికల కౌంటింగ్ దాదాపు మొదలైపోయి గంట సేపు అవుతుంది, ఒక 1 అవర్ అవుతుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి లోపల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇప్పటికే బ్యాలెట్ బాక్స్ అంటే స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్స్ లను కౌంటింగ్ హాల్లోకి తీసుకుని వచ్చి వాటిలో ఉండేటువంటి బ్యాలెట్లను కట్టలు కట్టేటువంటి ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు. తొలుతగా కొన్ని పోస్టల్ బ్యాలెట్స్ ను వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ను ఎన్నిక అంటే కౌంటింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని అంటే అక్కడ ముందుగా చెప్పుకున్నటువంటి లెక్క ప్రకారంగా కట్టలు కట్టి కట్టలను డివైడ్ చేసి ఓట్ల అంటే పార్టీల వారిగా ఓట్లను లెక్కింపు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికి ఇక్కడ ఈ కౌంటింగ్ కేంద్రానికి వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు మాత్రం బహిష్కరించారు టోటల్ గా. అయితే నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు
తర్వాత మరికొంతమంది ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఇక్కడికి కౌంటింగ్ కేంద్రానికి రావడం జరిగింది. ఈ అందుకోసమే అయితే వైసీపీ రాకపోవడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కానీ కౌంటింగ్ కు సంబంధించినటువంటి ఆ ఇతర టెన్షన్స్ కానీ ఏమాత్రం లేకుండా కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇక్కడ అంటే మనకు బయట లోపల ఉండేటువంటి సమాచారము ఐఎన్పిఆర్ కు సంబంధించినటువంటి అధికారులు, తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ఫలితం అంటే తొలి ఫలితం రావడానికి మరో గంట గాని 2 గంటలు గాని పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పులివెందులకు సంబంధించినటువంటి ఓటర్లు దాదాపు 10,601 మంది ఓటర్లు ఉంటే దాదాపు 8,000 ఓట్లకు పైగా ఇక్కడ పోలు కావడం జరిగింది. ఈ ఎన్నికలు ఓట్లు లెక్కింపు చేయడానికి కేవలము ఒక రౌండ్ లోనే ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఫలితం కూడా దాదాపుగా 10 టేబుల్ మీద జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ఫలితము దాదాపుగా 12 నుంచి 2 గంటల లోపల మనకు వెలువడేటువంటి అవకాశం ఉంది. రమణ. ఓకే, ముఖ్యంగా వైసీపీ ఈ కౌంటింగ్ ను బాయ్కాట్ చేసింది. అండ్ ప్రజెంట్ ఉన్న కండిషన్ లో మీరు నిలబడిన చోటు చూస్తే కనుక వెనకాల చాలా మంది జనాలు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వస్తున్నారా? అండ్ టీడీపీకి సంబంధించిన ఏజెంట్లు కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏమిటి పరిస్థితి? అంటే బయట ఉండేటువంటి వాళ్ళను మనము ఒకసారి చూసుకుంటే ఇక్కడ మీడియా పర్సన్స్, తర్వాత పోలీసు అధికారులు, ఇంకా కొంతమంది ఎన్టీఆర్ సంబంధించిన అధికారులు, ఇంకా కొంతమంది రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే బయట ఉన్నారు. లోపల మాత్రము అక్కడ జరిగే పరిస్థితి ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన సిబ్బంది, ఇతర కొంతమంది భద్రతకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా లోపల ఉంటున్నారు. అయితే బయట ఉండేటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఫలితాలను ఇప్పటికే అంటే పోలింగ్ జరిగిన రోజే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే ఫలితాలు కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. అంటే పోలింగ్ అంటే ఒంటిమిట్ట, పులివెందుల 2 కేంద్రాలు కూడా పోలీసులు తర్వాత ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణలోనే అంత ఏకపక్షంగా జరిగాయని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. అలాగే ఆ ఎన్నికల కమిషన్ తో పాటు కోర్టును కూడా ఆశ్రయించేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసినటువంటి తుమ్మల హేమంత్ రెడ్డి, తర్వాత ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఈ ఇద్దరు కూడా కౌంటింగ్ కేంద్రానికి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే నిన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేశారు. ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ పూర్తిగా దౌర్జన్యకాండతో జరిగింది. దీన్ని కేంద్ర బలగాలతో మరోసారి రీపోలింగ్ కు ఆదేశించాలని కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ పులివెందులకు సంబంధించినటువంటి 2 కేంద్రాల్లో రీపోలింగ్ నిన్నటి రోజున ఏర్పాటు చేశారు. అయితే ఈ 2 రీపోలింగ్ కూడా వైసీపీ పూర్తిగా బహిష్కరించింది. ఆ సందర్భంలోనే ఇవాళ జరిగేటువంటి కౌంటింగ్ కార్యక్రమాన్ని కూడా వైసీపీ పూర్తిగా బహిష్కరించిందని చెప్పుకోవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సెన్. శ్రీశైలం డ్యామ్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దీంతో ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తివేశారు. దీంతో డ్యామ్ గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు ఉరకలు పరుగులు పెడుతోంది. డ్యామ్ 7 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 1,87,208 క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్ డ్యామ్ విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 70,802 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 42,669, హంద్రీ నుంచి 3,750 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.
ఇటు హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతాలైన పరిగి, షాబాద్, చెవెళ్ల, శంషాబాద్, కొత్తూరు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. అయితే మరికాసేపట్లో నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. బండ్లగూడ, జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. వరద నీరు రావడంతో అక్కడికి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేశారు. మరో బ్రేకింగ్. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను అప్రమత్తం చేశారు అధికారులు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే 9 జిల్లాలకు ఆరెంజ్, 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు సైతం ప్రకటించింది విద్యాశాఖ. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవరాల్గా వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ కావచ్చు, ఎల్లో అలర్ట్ కావచ్చు, అలాగే మొత్తం అలర్ట్స్ అన్ని జారీ చేస్తూ ఉన్నారు. 9 జిల్లాలకు, 21 జిల్లాలకు అండ్ స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటిస్తూ ఉన్నారు. ఏమిటి ఓవరాల్గా సిచ్యువేషన్? రైట్ రమణ, మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా చురుగ్గా కదులుతున్న కారణంగా రాబోయే 4 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు తెలంగాణలో కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా అటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఈ 3 జిల్లాలలో కురిసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ 3 జిల్లాలలో ఉన్నటువంటి పాఠశాలలకు కూడా ఇప్పటికే ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మిగతా 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా ఆసిఫాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటుగానే కొమరంభీం కొమరంభీం జిల్లాతో పాటు భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలతో పాటుగానే యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన 21 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉందని ఇది వాతావరణ శాఖ తెలిపింది. అయితే నిన్నటి నుంచి అత్యంత అవసరమైతేనే ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రావాల్సిందిగా అటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. దీంతో మరోవైపు జిహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కూడా భారీ వర్షాలు నిన్న కురిసిన నేపథ్యంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు చెరువులు, నదులు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పలు చోట్ల వివిధ విలేజెస్ కావచ్చు, ప్రధాన రహదారులకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క మూసీ నది ప్రవహించేటటువంటి మార్గాల్లో వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా అటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి, మరోవైపు నాగార్జున సాగర్ నుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదల కారణంగా దిగువకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండుకుండలా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో కిందికి నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హుస్సేన్ సాగర్తో పాటుగానే ఆ యొక్క పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు ఉన్న కారణంగా కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇళ్లలోకి నీరు చేరితే గనక
అటు పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా అన్ని శాఖల విద్యుత్ శాఖతో పాటుగానే అటు ట్రాఫిక్, పోలీసింగ్, హైడ్రా వీరితో పాటుగానే డిఆర్ఎఫ్ బృందాలకు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని బృందాలు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇవాళ మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. మరో బ్రేకింగ్, వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండూరులో జీవంగి, కోకట్ గ్రామాలు జలమయమయ్యాయి. జీవంగి శివాలయం నీట మునిగింది. వరద పోటెత్తడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండూరులో జీవంగి, కోకట్ గ్రామాలు జలమయమయ్యాయి. జీవంగి శివాలయం నీట మునిగింది. వరద పోటెత్తడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇక ఓవరాల్గా రెయిన్స్ కి సంబంధించి అలాగే వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటి? చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్స్ ను జారీ చేశారు తెలంగాణ రాష్ట్రానికి. జిహెచ్ఎంసీ లిమిట్స్ తో పాటు పరిసర ప్రాంతాలు అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రస్తుతం రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాతావరణంలో మార్పులను బేస్ చేసుకొని అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచన చేశారు. అందుకు తగ్గట్టుగానే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వర్షాల కారణంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ముఖ్యంగా వికారాబాద్, తాండూరు పరిసర ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వాగులు, వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. ముఖ్యంగా కాగ్నా నది పొంగి ప్రవహిస్తూ ఉండటంతో పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లోకి వరద నీరు అనేది వచ్చి చేరుతుంది. వాస్తవానికి గతంలోనే కాగ్నా నది గురించి చెప్పుకున్నాము. నదికి అప్పటికే కొంత రంధ్రం అనేది బ్రిడ్జ్ మీద రంధ్రం పడింది. దానివల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెచ్చుతోంది అంటూ కూడా కొంతమంది అక్కడ స్థానికులు కొంత విమర్శలు వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఎలాగైనా సరే తిరిగి నిర్మించాలని తెలియజేసిన నేపథ్యంలోనే ఇప్పుడు భారీ వర్షాల కారణంగా ఇప్పుడు ఆ వాగులు పొంగి పొరులుతూ ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు కొంత ఇబ్బందికరంలోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా జీవంజీ, వీరశెట్టి, కోకట్ గ్రామంలో వరద పరిస్థితి మరింత స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తుంది. వరద నీటికి వాహనాలు సైతం ఇళ్లకు తాళాలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జీవంగి శివాలయంలోకి వరద నీరు అనేది వచ్చి చేరడంతో ఆలయం ముంపుకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ గా రోజువారీ పనులు చేసుకోవడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇవాళ రేపు కూడా ఈ రెడ్ అలర్ట్స్ అనేవి కూడా కంటిన్యూ అవుతాయనే విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక జిహెచ్ఎంసీ లిమిట్స్ లోనూ వర్షం కారణంగా ప్రజలు అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి కొంత భూకంప సూచనలు కూడా కనిపిస్తున్నాయనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు చెలరేగాయి. 2-3 సెకండ్ల పాటు భూమి కంపించింది. రంగాపూర్, బసిరెడ్డిపల్లి, మాన్యత నగర్లలో ఇళ్ల నుంచి భూకంపం దాటికి జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. తెల్లవారుజామున 3:47 ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ భూ ప్రకంపనల కారణంగా గుంపులుగా ప్రజలు అక్కడకు చేరారు. ఒక్కసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బసిరెడ్డిపల్లికి పోలీసులు చేరుకున్నారు. గ్రామస్తులను అసలు ఏ సమయంలో భూకంపం అనేది వచ్చిందనేది కూడా కొంత ఆరా తీస్తూ ఉన్నారు. ఇక మరోవైపు జిహెచ్ఎంసీ లిమిట్స్ లోనూ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అనేక ప్రాంతాలు ఇప్పటికీ జలమయమైపోయాయి.
ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాల్లో పూర్తిగా రాకపోకలు అనేవి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరం నుంచి ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు ప్రయాణాలు చేసేటువంటి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలనేది కూడా అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. అవసరం ఉంటేనే బయటికి రావాలి, అవసరం లేకుండా అనవసరంగా బయటకు వచ్చి మాత్రం ఇబ్బందులలో చిక్కుకుపోవద్దు అనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి మాట. ఓకే, థ్యాంక్ యూ రత్న. వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో భారీ వర్షం పడుతోంది. దీంతో జిల్లా కలెక్టర్ ఈ మండలంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. అలాగే కరత్వాడ ప్రాజెక్టు నిండు కుండలా మారి మత్తడి పొంగి పొర్లుతూ ఆహ్లాదాన్ని పంచుతోంది. ప్రజలు భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలంటూ మండల తహసీల్దార్, పోలీస్ సిబ్బంది తెలియజేశారు. ఇబ్బంది ఉంటే సమాచారం అందిస్తే సహాయపడతామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూత్పూర్ మండల పరిధిలో చెరువులు అలుగులు పారుతున్నాయి, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇక అంబటిపల్లి వాగులో వరద ఉధృతి పెరిగి పరిసర గ్రామాలపై ప్రభావం చూపిస్తోంది. రహదారిపైకి వరద నీరు చేరి నిర్మాణంలో ఉన్న రహదారి భాగం కొట్టుకుపోయింది. దివిటిపల్లి ఐటీ కారిడార్కు వెళ్లే రహదారి తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు కాల్వలోకి దూసుకెళ్లిన సిబ్బందిని తీసుకెళ్తున్నటువంటి బస్సు క్షణాల్లో ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బస్ స్టాండ్ అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, వర్షాల వల్ల అంటే ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల వల్ల చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. రోడ్డు కొట్టుకుపోయింది అంటున్నారు. అండ్ ఒక బస్సు కూడా ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోయింది. ఏం జరుగుతోంది? అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భూత్పూర్ మండలంలోని అంబర్పల్లి వాగు ఒకసారిగా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలతో వాగులో ఒక్కసారిగా కూడా వరద ఉధృతి పెరిగింది. ఒక్కసారిగా నీరు ఉరకలేస్తున్నట్టుగా కూడా ఇటు నేషనల్ హైవే 44 కు కూడా రహదారిపైకి పూర్తిగా నీళ్లు వచ్చి చేరాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రహదారి భాగం వరద నీరు ఒకసారిగా వచ్చి రావడంతో పూర్తిగా రోడ్ అంతా కొట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు బ్యూటిపల్లి ఐటీ కారిడార్ కు వెళ్లే ప్రధాన మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా తెగిపోవడంతో వాహనాల రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా ఈ రోజు ఉదయం ఏదైతే ఐటీ కారిడార్ కు వెళ్లే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని తరలించే ఒక బస్సు కాల్వలోకి దూసుకెళ్లే ప్రమాదం కూడా చేసుకుంది. కొద్ది క్షణాల్లోనే పెద్ద ప్రమాదం కూడా తప్పిందనుకోవచ్చు. ఎందుకంటే డ్రైవర్ అప్రమత్తతో పూర్తిగా సమయానికి బస్సును ఆపి అక్కడ ఎంట్రీలో ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ను కూడా తెరిచి దాంట్లో నుంచి అంతా కూడా పూర్తిగా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలతో బీభత్సం సృష్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు జూరాల ప్రాజెక్టు కూడా ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తుంది అనుకోవచ్చు. అధికారులు ఇప్పటికే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ అన్ని జిల్లాల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లా,
నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు ఎప్పటికప్పుడు కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే గద్వాల, నారాయణపేట, వనపర్తి, అచ్చంపేట, మక్తల్, అలంపూర్ ప్రాంతాల్లోనూ వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా ఈ రహదారులపైకి నీరు వచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఎత్తు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేయడంతో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి, వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరాకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఎప్పటికప్పుడు అధికారులు అయితే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సాగర్. ఏమంటే